భాషల వరం, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ. బైబిల్లో ఆత్మీయ వరములలో ఒక ముఖ్యమైన వరం భాషల వరం. ఇది దేవుడు విశ్వాసులకిచ్చిన ఒక అద్భుతమైన శక్తి. దీని ద్వారా మనిషి తన సహజ భాషను మించి దివ్యమైన భాషలతో దేవుని స్తుతించగలడు, ప్రార్థించగలడు. యేసు ప్రభువు స్వయంగా దీని గురించి సూచించాడు. మార్కు 16, విశ్వసించు వారికి ఈ సూచకములు కలుగును, నా నామమున వారు కొత్త కొత్త భాషలతో మాటలాడుదురు. పెంతెకోస్తు దినాన భాషల వరం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం మొదటిసారి భాషల వరం ఎలా ప్రత్యక్షమైందో చూస్తాము. శిష్యులు ఏకముగా ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మ శక్తి వారిపై దిగింది. వారు ఎన్నో వేర్వేరు భాషలలో దేవుని మహిమను ప్రసంగించడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన యూదులు, ఇతర దేశాల ప్రజలు తమ తమ భాషలో దేవుని మహిమ వినగలిగారు. ఇది ఒక ప్రత్యేక సంఘటన, ఎందుకంటే భాషల వరం ద్వారా సువార్త అనేక జనములకు చేరింది. భాషల వరం యొక్క అర్థం. భాషల వరాన్ని బైబిల్లో 2 ప్రధాన కోణాలలో చూస్తాము. మొదటగా మనుషులకు అర్థమయ్యే భాషలు పెంతెకోస్తు రోజున చూశాము. రెండవదిగా దైవీయ రహస్య భాషలు. 1 కొరింథీయులకు 14లో పౌలు చెబుతున్నట్లుగా కొన్నిసార్లు ఆత్మలో భాషలతో మాట్లాడినప్పుడు మనిషికి అర్థం కాకపోయినా దేవుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. అపొస్తలుడైన పౌలు బోధనలు 1 కొరింథీయులకు 12, 13, 14 అధ్యాయాలు భాషల వరం గురించి విస్తృతంగా చెబుతాయి. ఇది పరిశుద్ధాత్మ ఇష్టప్రకారం ఇచ్చే వరములలో ఒకటి. భాషలతో మాత్రమే కాక వాటిని అనువదించే వరం కూడా అవసరం. పౌలు చెప్పిన ముఖ్యమైన విషయం, భాషలతో మాట్లాడినవాడు తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు, ప్రవచనము చెప్పినవాడు సంఘమును అభివృద్ధి చేస్తాడు. అందువల్ల భాషల వరం వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి బలమైనది, కానీ సంఘములో ఉపయోగపడాలంటే దానికి అనువాదం అవసరం. భాషల వరం యొక్క శక్తి. ఇది ఆత్మీయ ప్రార్థన శక్తి. మన బుద్ధి అర్థం చేసుకోకపోయినా మన ఆత్మ దేవునితో నేరుగా సంభాషిస్తుంది. ఇది మనసుకు శాంతి తెస్తుంది. రోమా 8:26 ప్రకారం పరిశుద్ధాత్మ మన బలహీనతలలో సహాయపడుతూ మాటలతో చెప్పలేని మూలుగులతో ప్రార్థిస్తాడు. ఇది ఆధ్యాత్మిక కవచం, విశ్వాసి దైవశక్తిలో నిలబడేలా చేస్తుంది. అపోహలు మరియు అపవాదాలు. భాషల వరం గురించి కొందరికి సందేహాలు ఉంటాయి. ఇది కేవలం 1వ శతాబ్దంలోనే ఉందని కొందరు అనుకుంటారు. కానీ బైబిల్లో అది ఎక్కడా రద్దు కాలేదు. కొందరు దీన్ని నకిలీగా అనుకరిస్తారు. అందుకే అపొస్తలుడు పౌలు సంఘంలో క్రమబద్ధతను బోధించాడు. నేటి విశ్వాసుల జీవితంలో అన్వయం. భాషల వరం నేటికి అనేక క్రైస్తవ సంఘాలలో కనిపిస్తుంది. వ్యక్తిగత ప్రార్థనలో మన విశ్వాసిని బలపరుస్తుంది, సంఘములో దేవుని మహిమను తెలియచేస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం, దైవ శక్తిని అనుభూతి చేసే మార్గం. భాషల వరం అనేది యేసిచ్చిన ఒక దైవ శక్తి. ఇది మనలను దేవునికి దగ్గర చేస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది, సంఘమును కట్టడికి తోడ్పడుతుంది. కాబట్టి విశ్వాసి ఈ వరాన్ని తక్కువగా చూడకూడదు. దేవుని ఆత్మ నడిపించినట్లు ప్రార్థించి వినయముగా క్రమబద్ధంగా ఉపయోగించాలి. గిఫ్ట్ ఆఫ్ టాంగ్స్ అనేది పరిశుద్ధాత్మ ఇచ్చే ఒక ప్రత్యేకమైన భాషలో ప్రార్థించే శక్తి. ఇది మనసుకు తెలియని భాష, కానీ ఆత్మలోని రహస్య ప్రార్థన. ఎవడు భాషలతో మాటలాడుతాడో వాడు మనుష్యులకు కాదు, దేవునికి మాటలాడుచున్నాడు. ఆత్మ మన బలహీనతలలో సహాయపడుతుంది. మన బలహీనతల్లో ప్రార్థన చేయడానికే, దేవునితో నేరుగా కనెక్ట్ అవ్వడానికి. ఇది మనకు ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది. మీరు ఏ సమస్యలో ఉన్నా మీరు ఈ భాషలో ప్రార్థిస్తే మీ మనసు తేలికగాను శాంతిగాను ఉంటుంది. అనేక క్రైస్తవులు ఈ వరం ద్వారా తమ జీవితంలో పెద్ద మార్పులు చూశారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అనేది కేవలం ఒక అద్భుతమైన అనుభవం మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక ఆయుధం, దేవుడు మనల్ని బలపరచడానికి ఇచ్చిన వరం. మనం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ప్రార్థనలో ఉపయోగిస్తే మన జీవితం దివ్య శక్తితో నిండిపోతుంది. ఈ వీడియోలో మనం గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ గురించి బైబిల్ చెప్తున్న నిజమైన అర్థాన్ని తెలుసుకున్నాం. మీరు ఎప్పుడైనా ఈ వరాన్ని అనుభవించారా? లేదా దీనికి సంబంధించిన మీ అనుభవాలను కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో స్పిరిచువల్ టాపిక్తో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.